హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేత వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి మా బావగారు వాళ్ళ అబ్బాయి కెనడా నుంచి వస్తున్నారని చెప్పేసి దానికి సర్ప్రైజ్గా వెల్కమ్ చేయడానికి అయితే ఇలా వెల్కమ్ అనేసి ఫ్లవర్తో అయితే డెకరేషన్ చేస్తున్నామండి. మా పింకీ నేను ఇలాగా వెల్కమ్ అని అయితే రాస్తున్నాము. ఇదంతా రాసేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఇంట్లోకి వచ్చేటప్పుడు ఇట్లాగా ఫ్లైట్ అయితే చేసాము. ఇది మా పింకీ ఐడియా. బాగుందా? ఇలా నీళ్ళు ఎందుకు చల్లామంటే ఇక్కడ గాలి వస్తుంది, అది ఎగిరిపోకుండా ఫ్లవర్స్ ఎగిరిపోకుండా రెక్కలు దాని మీద నీళ్ళు చల్లాము. ఇంక ఇక్కడైతే చిన్న ఫ్లవర్ అయితే వేస్తున్నాము. ఇంకా వాడు 5 years అయిందండి కెనడా వెళ్ళి. ఇంకా వాడు వస్తున్నాడు కదా, ఫుల్ హ్యాపీగా ఉన్నాం మేమైతే. ఇంకా వాడికి వెల్కమ్ చేసేటప్పుడు ఒక బొకే ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి అప్పటికప్పుడు అనుకుని ఇట్లా మా ఇంట్లో దగ్గర ఉండే ఫ్లవర్స్ అండ్ ఆ ఆకులతోనే ఇట్లాగా అప్పటికప్పుడు బొకే తయారు చేసాము. ఇది పింకీ తయారు చేసింది, చాలా బాగుంది కదా. ఇంకా బొకే కూడా రెడీ అయిపోయింది. ఇంకా వాడి కోసం వెయిట్ చేస్తాము. వచ్చేసాడు చూడండి, 5 years తర్వాత కదా వాళ్ళ అమ్మని చూస్తున్నాడు. ఎంత హ్యాపీగా ఉన్నాడో, వాడి కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. ఫుల్ హ్యాపీగా ఉన్నాడు, ఎంత సంతోషంలో ఉన్నాడు చూడండి. వాడికే కాదండి, మాకు కూడా అలాగే ఉంది. 5 సంవత్సరాల తర్వాత చూడటం అంటే మాటల. మనం ఎంత వీడియో కాల్ చేసినా మన దగ్గరుండి మాట్లాడి చూసుకున్నది వేరు ఉంటుంది కదా. ఇంక చూడండి వాళ్ళు ఎంత సర్ప్రైజ్గా ఎంత హ్యాపీగా ఉన్నాడు చూడండి. అందరినీ చూసి వాడికి ఎంత సంతోషంగా ఉందో ఇక మాటల్లో చెప్పలేం. ఇక ఫుల్ హ్యాపీలో ఉన్నాం మేమందరం. వాడు అంతా సూపర్ హ్యాపీ. వాడు వచ్చేసాడు అంతే. ఇంకా చూడండి అక్కడ మా అక్క చూడండి, అక్కడి నుంచి అంత దూరం నుంచి వచ్చాడు కదా. ఇంకా అందరు దిష్టి తగులుతుంది కదా, ఇక దిష్టి తీసేస్తుంది. ఇక్కడ వాళ్ళ చెల్లెళ్ళు ఇంకా బొకే ఇచ్చేసి వెల్కమ్ అయితే చెప్పేశారు. ఆ బొకే చూసి చాలా బాగుంది, చాలా బాగా తయారు చేశారు అంటున్నాడు, చాలా నచ్చిందంట. ఇంక ఇక్కడైతే మేము అందరం కలిసి వాడిని అయితే ఇంట్లోకి తీసుకెళ్తున్నాము. ఆ ఫ్లవర్స్ మించి తిన్నాడు, వెల్కమ్ టు హోమ్ అని చెప్పేసి. వాడు అవన్నీ చూసి చాలా బాగుంది, చాలా బాగా తయారు చేశారు అని చెప్పేసి అన్నాడు. ఇంక ఇక్కడైతే చూడండి, మేమైతే ఇగో ఈ ఫ్లైట్లోనే నువ్వు వచ్చావు, ఇదే ఫ్లైట్ నువ్వు వచ్చిందని చెప్పేసి మేము అంటుంటే వాడు నవ్వుతున్నాడు. ఇంక ఇక్కడ 5 years అయింది కదండి. వాళ్ళ తాతను కూడా చూసి, వాళ్ళ తాతను చూసి చూడండి ఇంత దగ్గరికి వెళ్తే మా మామయ్య గారు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కళ్ళలో నీళ్ళు కూడా వచ్చేసాయి. ఎంతన్నా మనవాడిని అన్ని సంవత్సరాల తర్వాత చూస్తే అంతే కదా, హ్యాపీనెస్ వేరు. ఇంకా మనము ఆగుతామా? ఇండియా వచ్చిన తర్వాత మన ఇండియా ఫుడ్ అయితే టేస్ట్ చేయించాలి కదా. ఫస్ట్ అయితే స్వీట్ అయితే స్టార్ట్ చేసాము. ఇంక ఇక్కడ కేక్ కటింగ్ అయితే చేపిస్తున్నారు వాళ్ళ చెల్లెళ్ళు. వీళ్ళు ఇక్కడ మొత్తం 7 sisters 1 brother అన్నమాట వీళ్ళు. ఇంకా 4 sisters అయితే లేరు, ఇంకా వీళ్ళు ముగ్గురే ఉన్నారు. ఇంక వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళ అన్న కేక్ కటింగ్ అయితే చేపిస్తున్నారు. ఫుల్ హ్యాపీగా ఉన్నారు చూడండి. ఇంకా స్టార్ట్ అయిపోయింది అన్న చెల్లెళ్ళ ఫైట్ చూడండి. ఇది మా బావగారు వాళ్ళ ఫ్యామిలీ అండి. మేము కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము. ఇంతే అండి వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే కనుక నా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్వేత.